అయ్యా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చెప్పుండ్రి. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి. ఇన్నరా రాజాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుండ్రి. మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా. అయ్యా సీఎం రేవంత్ సారు మరి కోమటిరెడ్డి రాజాలు సారుకు కూడా మంత్రి పదవి ఇస్తామని అన్నారట. ఇప్పుడెందుకు మంత్రి పదవి ఇయ్యలేదో కూడా చెప్తారా? కాంగ్రెస్ పెబ్బలకు పోవలసిన ముడుపులు బ్యాగులు ముట్టలేదని ఇట్లా రాజాలు సార్ను దగ్గరికి రాణిస్తలేరా? లేకుంటే షే పార్టీ లీడర్లకు మర్యాద మంచిగా చేస్తలేడానికి ఇట్లా మినిస్టర్ పోస్టు ఇయ్యలేదా అని అనుకుంటుర్రు. అయినా రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోసం ఇంత మండిపడుతున్న మీరు ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తే మీ మునుగోడు ప్రజల గోడు వాపితే జనమే ముంగడికొచ్చి మీకు మంత్రి పదవి ఇచ్చేదాకా పోరాటం చేస్తోళ్ళు కదా. అట్లా చేయకుండా ఇట్లా మాట్లాడు ఏందో మీకే తెలవాలి. మంత్రి పదవి రాకుంటే మీకే ఇంత మంట ఉంటే మీరు ప్రజలకిస్తామన్న పథకాలు ఇవ్వకుంటే వాళ్ళకు ఎంత కోపం ఉంటుందో ఆలోచించుర్రి సారు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.